హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న అమెజాన్ ప్రైమ్లో వచ్చిన రిక్కీ స్టాన్లీకి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే జస్ట్ పర్వాలేదు అనిపించింది. లైక్ ఒక యావరేజ్ టు ఒక బిలో యావరేజ్ ఉండే ఒక ఓటీటీ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు చిన్న ఉన్న పంచాలు డిఫరెంట్ థింగ్స్ అయితే చేస్తుంటారు అన్నమాట. సో వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఒక క్యారెక్టర్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే లైక్ రిక్కీ స్టాన్లీకి. సో జనాలను నమ్మించడానికి వాళ్ళ ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా అయితే క్రియేట్ చేస్తుంటారు. సో వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళకి ఒక టూర్కి వెళ్ళాలనుకున్నా సరే, లైక్ వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోవాలనుకున్నా సరే, వాళ్ళు అప్పుడు ఆ రిక్కీ స్టాన్లీకి పేరైతే వాడుకుంటారు అనమాట. సో ఒక ఇన్సిడెంట్ తర్వాత లైక్ ఒక సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, సో వాళ్ళు ఆ క్యారెక్టర్ని రియల్గా క్రియేట్ చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు జాన్ సీనా హెల్ప్ అయితే తీసుకుంటారు. సో లైక్ ఆ జాన్ సీనా నా క్యారెక్టర్ ప్లే చేయాలని చెప్పి అంటారు. ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ జాన్ సీనా క్యారెక్టర్, సో లైక్ జాన్ సీనా కంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందన్నమాట. సో లైక్ సినిమాలో కాదు బయట. సో తన పర్ఫార్మెన్స్ కానీ తన వచ్చే సీన్స్ అయితే యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ లైక్ ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే లైక్ ఒక్కొక్క లెవెల్ వరకు కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీలో వీళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ లైక్ మనం అబద్ధం చెప్పి జనాలను నమ్మించడం కంటే లైక్ ఒక నిజం చెప్పి లైక్ మనం అది ఫేస్ చేయడం బెటర్. దాంతో మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాదు అని చెప్పి లైక్ ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు, లైక్ ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకొక తప్పు, ఇలా ఒక లూప్ లాగా వెళ్ళకుండా మన నిజం చెప్పడం బెటర్ అని చెప్పి లైక్ ఇలా ఒక మెసేజ్ అయితే చూపించారు. అండ్ అదైతే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ లైక్ ఈ మూవీ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం బాగుంటుంది. లైక్ లాస్ట్ ఒక 30 to 40 minutes అయితే మూవీ బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్లోనెస్, లైక్ ఇంత చెప్పినట్టు లైక్ స్టార్టింగ్ బాగుంటుంది అండ్ ఎండింగ్ బాగుంటుంది. లైక్ మధ్యలో వచ్చే పోర్షన్స్ అయితే మనకి కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీ యొక్క ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్. లైక్ ఇలాంటి ఒక స్టోరీస్ని ఇంతకుముందు మన తెలుగు, తమిళ్, హిందీ మూవీస్ అయితే చాలా చూసాము. అండ్ లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి మనం ఈజీగా అయితే కొంచెం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే నాకు బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించే జస్ట్ ఒక వన్ టైం ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.